ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే కార్తీక మాసంలో మనం శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాము. ముఖ్యంగా కార్తీక మాసం అంతా కూడా ఆరాధన చేయలేని వాళ్ళు ప్రత్యేకించి కార్తీక సోమవారాల్లో శివుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉంటారు. అయితే మనకు ఆల్రెడీ మనం ఆఖరి సోమవారానికి చేరుకోబోతున్నాము. కార్తీక మాస 4వ సోమవారము. ముందు ఉన్న 3 సోమవారాలు ఈ పూజ చేయలేని వాళ్ళు, లేదంటే ఆఖరి సోమవారం కాబట్టి ఇంకా మేము ప్రత్యేకంగా చేయాలి అనుకునే వాళ్ళకు ఒక మంచి విశేషమైన పూజా విధానాన్ని తెలియజేయబోతున్నారు ఇప్పుడు గురుగారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి 4వ సోమవారం యొక్క విశిష్టత, ఆ రోజు శివుడికి అభిషేకం, మిగతా క్రతువులన్నీ ఏ రకంగా చేయాలో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కార్తీక మాస ఆఖరి సోమవారం రాబోతోంది. అయితే ఇది 4వ సోమవారం. ముఖ్యంగా కార్తీక మాసం అనగానే శివుడి ఆరాధనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాము. అయితే ఈ మాసం అంతా చేయలేని వాళ్ళు కనీసం సోమవారాలైనా మేము ప్రత్యేకించి చేయాలి అని ఆశించే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఎలాగో ఆఖరి సోమవారం కాబట్టి ఇంకా ప్రత్యేకంగా చెయ్యాలి, మిగతా మాసాలలో సోమవారం చేసేదానికన్నా ఈ మాసంలో సోమవారం, అది ఆఖరి సోమవారం అనంటే చాలా మందిలో చాలా ఉత్సాహం ఉంటుంది. మేము శివయ్య మీద భక్తి ఈ రకంగా చూపించుకోవాలి, అభిషేకం ఈ రకంగా చేయాలని. నిజంగా ఆ రోజున ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి, ఆ రోజున శివుడికి ఏ రకంగా అభిషేకం చేస్తే బాగుంటుందంటారు? కార్తీక మాసం అంటేనే సకల పాపాలని తొలగింప చేసుకుని పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి మాసం. అంటే చేయగానే పుణ్యం వచ్చేసేసి బాగా కోట్ల కొద్ది పుణ్యం వచ్చేసి మనం అవుతామని కాదు ఇక్కడ. అంటే ఈ నియమాలు పాటించడం ద్వారా ఏమవుతుందంటే 2 ఉపయోగాలు కలుగుతాయమ్మా. ఒకటి, మన గత జన్మ కర్మదోషాలు, పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలన్నీ కూడాను దగ్ధమైపోతాయి. ఆ శివుడి త్రినేత్ర జ్వాలలో మన్మధుడు ఏ విధంగానైతే దగ్ధమైపోయి బూడిదయ్యాడో మన పాప రాశి కూడా ఆ శివుడు ఆ విధంగా దగ్ధం చేస్తాడట ఆ కార్తీక మాసంలో ఉండేటువంటి నియమాల్ని పాటిస్తే. మరి పుణ్యం ఎలా కలుగుతుందని అంటారు. మనం చేసిందంతా పాపాలు తొలగించుకోవడానికి. పుణ్యం ఎలా కలుగుతుంది? పుణ్యం సంపాదించుకోవాలని అంటే ఇక అప్పటి నుంచి పుణ్యం సంపాదించుకునే పనులు చేస్తాడట మానవుడు. అంటే గత జన్మ కర్మదోషం మంచి ఎలా చేయాలి, నేను ఎలా బతకాలి, ఎలా మంచిగా ఉండాలి, ఎలాంటి మంచి పనులు చేయాలని అప్పటి నుంచి చేస్తూ దాని ద్వారా పుణ్యాన్ని సంపాదించుకుంటాడు. అంతే తప్ప ఇది చేయగానే పుణ్యం వస్తుందని కాదు. పుణ్యం చెయ్యాలనే కోరికలతో మనిషి జీవనాన్ని అలవర్చుకుంటాడు, ఆ విధంగా పుణ్యం సంపాదించుకుంటాడు. ఇది క్లియర్ అమ్మా. అయితే చాలా మందికి ఉన్నటువంటిది ఏంటంటే ఇక కార్తీక మాసంలో చాలా సందర్భాల్లో మనం అనుకున్నాం కానీ ఈశ్వర ఆరాధన చేసుకోలేము. ఇంకా చాలామందికి ఈ యొక్క కార్తీక మాసంలో అప్పుడే తొందరగా అయిపోయింది, 3 వారాలు అయిపోయింది, ఇంకా 4వ కార్తీక వారమే ఉంది, ఇంకా వారం తిరగకుండానే కార్తీక మాసం అంతా అయిపోయింది అని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా నిష్టగా చేయాలి, ఇంతకుముందు చేసిన వాటిట్ల కంటే కూడా నిష్ట చేయలేకపోయాము, ఇక మిగిలిన ఈ ఒక్క అవకాశం ఆఖరి కార్తీక సోమవారం అయినా కానీ మనం వదిలిపెట్టకూడదని చెప్పి ఎవరైతే ఆలోచిస్తుంటారో అటువంటి వాళ్ళకి ఇది చాలా గొప్పదమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులు ఆశాంతం ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. పూర్వంలో ఎప్పుడో మనము ప్రాణత్యాగం చేసి ఈశ్వరునికి అర్పించాము, అమ్మవారికి అర్పించాము అని చెప్పి కథలు వినడమే, చూడడమే తప్ప నిజంగా చేయలేకపోయాం. ఇప్పుడు ఆ రోజులు ఈ రోజులు వస్తాయా? కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటిది కార్యక్రమంలో ఆశాంతం వీక్షించినట్లయితే మనము ప్రాణంతో సమానమైనటువంటి దాన్ని మనం అర్పించడం ద్వారా మన ప్రాణాన్ని అర్పించినటువంటి ఫలితం మనం పొంది ఆ ఈశ్వరుడు మెప్పుని మనం పొందుతాము. ఏంటో ఆ వివరాలన్నీ సవివరంగా తెలియచేసుకుందాం. ముఖ్యంగా ఈ సోమవారం యొక్క విశిష్టత కనుక చూసుకున్నట్లయితే ఆఖరి కార్తీక 4వ సోమవారం ఒకటి. ఇక తర్వాత ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రము ఉత్తరా నక్షత్రము, నవగ్రహాల్లో రాజైనటువంటి రవి నక్షత్రం, అది 2. ఇక తర్వాత ఆ రోజు సోమవారం, చంద్రుడికి సంబంధించినటువంటి వారము సోమవారము. ఇక పైగా ఆ రోజు ఉన్నటువంటి తిథి దశమి తిథి, దేనికి? విజయానికి సంకేతం, విజయ దశమి అని అన్నారు. కాబట్టి ఈ 4 కూడా కలిసినటువంటిది. ముఖ్యంగా నవగ్రహాల్లో రాజు రవి, రాణి చంద్రుడు, ఎందుకంటే చంద్రుడు స్త్రీ గ్రహం కదా. కాబట్టి ఈ రవిల యొక్క కలయిక ఈ ఆఖరి కార్తీక సోమవారం రావడం చాలా విశేషం అని చెప్పవచ్చు. కాబట్టి ఆ రోజున ముఖ్యంగా శివారాధన చేసుకొని తీరవలసిందే. ఇక
ఆ రోజున ముఖ్యంగా బ్రహ్మముహూర్త కాలంలో లేచి కాలకృత్యంలో తీర్చుకొని 4 గంటల కల్లా కూడా చక్కగా ఆ యొక్క శివ పరివార చిత్రపటానికి పూలమాల వేయడం, తర్వాత ఆ పటం ముందర వీలైతే అభిషేకం చేసుకోగలిగే శక్తి ఉన్నవాళ్ళు చక్కగా అష్టదళ పద్మం ముగ్గుతో వేసి మధ్యలో 3 తమలపాకులు పెట్టి దాని మీద ఒక గిన్నెని బోర్లించుకోవాలి. ఆ గిన్నెను బోర్లించుకుంటే అప్పుడేమవుతుంది, దాని మీద మళ్ళీ 3 తమలపాకులు పెట్టి దాని మీద శివలింగం పెట్టుకొని శివ 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 అంటూ అభిషేకం చేసుకోవాలమ్మా. ఈ ఆఖరి కార్తీక సోమవారం కాబట్టి మీకు ఎన్ని రకాల పండ్ల ద్రవ్యాలు దొరికితే అన్ని రకాల పండ్ల రసాలతో ఆ ఈశ్వరునికి అభిషేకం చేయండి. ప్రత్యేకించి పండ్ల రసాలతో చేయవచ్చు, పంచామృతాలతో చేయవచ్చు. అభిషేకం చేసిన తరువాత చక్కగా ఆ శివలింగాన్ని శుభ్రపరచు. ఇవన్నీ కూడా శివలింగం పెట్టుకోగలిగే శక్తి ఉన్నవాళ్ళు. లేని వాళ్ళు ఇప్పుడు ఆ శివలింగాన్ని శుభ్రపరచుకున్నటువంటి తర్వాత శివాభిషేకం చేసుకోలేని వాళ్ళైనా శివలింగం అభిషేకం చేసుకున్న తర్వాత శివలింగాన్ని శుభ్రపరచుకొని చక్కగా అలంకరణ చేసి అప్పుడు శివాష్టోత్తరముతో మారేడు దళాలతో కానీ పుష్పాలతో కానీ అష్టపుష్పాలతో అనగా 8 రకాలైనటువంటి పుష్పాలతో కనుక ఈశ్వరుని అర్చిస్తే ఆ శివ సాయుధ్యం కలుగుతుంది. ఆ విధంగా చేయాలి. ఎటువంటి పుష్పాలు యూజ్ చేయొచ్చు? చామంతి పుష్పాలు చేయొచ్చు, గన్నేరు పుష్పాలు చేయొచ్చు, మల్లె పుష్పాలు చేయొచ్చు, మల్లికా పుష్పాలు చేయవచ్చు. ఇలా అనేకమైనటువంటి పుష్పాలు పూజకి పనికొచ్చేటువంటి పుష్పాలతో చేయవచ్చు. ఆ తదనంతరం ఆ పుష్పార్చన చేసిన తరువాత తులసి చెట్టు దగ్గర అరుణోదయ కాలం, అంటే అరుణోదయ కాలం అంటే ఏంటి, సూర్యోదయం 6 గంటల 14 నిమిషాలకు ఉంటుంది. కాబట్టి 5:30 నుంచి 6 గంటల 14 నిమిషాల మధ్య కాలంలో ఉన్నటువంటి ముహూర్తము అరుణోదయ కాలం. అనగా సూర్యుడు రాకముందు ఆకాశం తెల్లవారి ఎర్రటి రంగులో ఉంటుంది. ఆ సమయంలో తులసి చెట్టు దగ్గర అష్టదళ పద్మం వేసి అక్కడ దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. అంటే ఈ అరుణోదయ కాలానికి ముందే అభిషేకము చేసుకోవాలి. ఈ అరుణోదయ కాలంలో తులసి చెట్టు దగ్గర చక్కగా అష్టదళ పద్మం వేసి అక్కడ దీపారాధన చేసి ఆవునేతితో విష్ణు సహస్రనామ పారాయణం చేసి దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టాలి. దానిమ్మ పండు ఎందుకంటే బీజాఫలంలో శ్రేష్టమైనటువంటిది అది. అన్ని ఫలంలోకెల్లా బీజాఫలం శ్రేష్టము. ఆ బీజాఫలంలో శ్రేష్టమైనది దానిమ్మ పండు. ముఖ్యంగా లక్ష్మీదేవికి చాలా ఇష్టప్రీతికరమైనటువంటి పండు. గురువు గారు, పండ్లు మనం దేవుడికి నివేదన చేసేటప్పుడు కొంతమంది కొంచెం ఒలిచి పెట్టాలంటారు, కొంతమంది అలాగే ఎలా పెట్టాలి? మామూలుగా మన ఆ గరిటెతోనైనా కానీ స్పూన్తోనైనా కానీ ఒలచొచ్చు. ఇట్లా మన గోరుతో ఒలవకూడదమ్మా. ఎందుకంటే గోరులో ఉండేటువంటి విషయం ఆ యొక్క చాలా మంది ఏం చేస్తారంటే గోరుతోనే ఇట్లా తీస్తారు. మనకు విషం అనేది ఎక్కడ ఉంటుందంటే గోళ్లలో ఉంటుంది, ఈ పళ్ళ దిగువన ఉంటుంది. అందుకనే మనిషి ఎవరైనా కొరికినా, జంతువు ఏదైనా కరిచినా మనకు విషం ఎక్కుతుంది. అలాగే గోల్డ్ రక్కిన జంతువులు, భల్లూకము కానీ పులులు రక్కితే, పిల్లి రక్కిన, కుక్క రక్కిన విషం చేరుతుంది. అలాగే మానవుడి యొక్క నఖములు, నఖదంతములు విషంతో సమానం. కాబట్టి ఆ యొక్క మనము ఇలా చేత్తో అన్నామంటే విషంతో పెట్టినట్టే లెక్క. కాబట్టి ఒక స్పూన్తో ఏదన్నా ఒక దాంతో లేదా ఒక చాకుతో కానీ కొద్దిగా దానిపైన ఉన్నటువంటి చర్మంని తొలిచివేస్తే ఆ బీజం కనబడుతుంది. ఆ బీజాన్ని పెట్టవచ్చు. ఆ విధంగా బీజాఫలం పెట్టిన తర్వాత ఆ రోజున వీలుంటే ఉపవాసం ఉండాలి. అందరినీ ఉపవాసం ఉండవని చెప్పట్ల, శివనామ స్మరణ చేసుకుంటూ ఉపవాసం ఉంటూ, ఉపవాసము ఉండలేని వాళ్ళు భోజనం చేయాలి. ఎప్పటి లోపల భోజనం చేయాలి? 12-1 గంటల లోపల భోజనం చేయాలి. మధ్యాహ్నం. ఎందుకంటే సాయంత్రం 5 గంటలకల్లా మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకోవాలి కదా భోజనం చేస్తే. అంటే వ్యవధి 4 గంటలు ఉండాలి. శరీరంలో పడ్డ పదార్థం అంతా కూడా జీర్ణమైపోవాలి. ఆ విధంగా అయిన తర్వాత 5 గంటలకల్లా మళ్ళీ కాలకృత్యాదులు, స్నానకృత్యాదులు తీర్చుకొని సూర్యాస్తమయ సమయం 6 గంటల 14 నిమిషాలకు ఉంటుంది కదమ్మా. ఈ 6 గంటల 14 నిమిషాల సమయానికి దేవాలయానికి చేరుకోవాలి. ముందుగా నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసిన తర్వాత అప్పుడు శివాలయంలో అర్చన జరిపించుకోవాలి. అక్కడ 360 + 360 720 ఒత్తులతో దీపారాధన చేయాలి. ఆఖరి సోమవారం కదమ్మా. దీపారాధన అంటే చాలా విశేషమైనటువంటిది. దీపారాధన చేయాలి. ఇక ఇవన్నిటితో పాటు ఇంతకుముందు నేను ఒక ప్రాణాన్ని మనం అర్పించినటువంటి విధానంగా సమానం అని చెప్పాను కదమ్మా. ఇది అప్పుడు తెలియచేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, డిసెంబర్ 1వ తారీఖు రోజున ఆదివారం అమావాస్య సందర్భంగా జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచార రీత్యా వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి సర్వదోష నివారణ పూజలు, హోమాలు శ్రీశైల క్షేత్రంలో పర్ హెడ్ 1500 రూపాయలకు చేయించడం జరుగుతుంది. కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక ప్రాణంతో సమానమైనటువంటి ద్రవ్యాన్ని మనం సమర్పించి అభిషేకం చేసుకున్నట్లయితే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం
అతి త్వరగా కలుగుతుందమ్మా. ఏంటండి ఏంటనంటే అన్నముతో అభిషేకం చేయడం. హా, ఎందుకనంటే మనము పూర్వకాలంలో భక్త కన్నప్ప తిన్నడు అనే నామంతో ఆ ఈశ్వరుడికి ధారగా కారుతుంది బాధపడుతున్నానని చెప్పి కన్నుని, రెండవ కన్నుని కూడా పెడతాడు కదా. అవునండి. అలాగే ఈశ్వరుని పూజించడం కోసం త్రిపురాసురులు ఒక్కొక్క 1000 తామర పుష్పాలతో చేస్తుంటే ఒక్కొక్క పుష్పం మాయమైపోయింది. ఆ విధంగా వాళ్ళు తమ కన్నులనే అర్పించారు. అలాగే విష్ణువు కార్తీక మాసంలో ఆరాధన చేయడం వల్ల 1000 పుష్పాలతో అర్చన చేస్తుంటే ఒక పుష్పం లేకపోతే తన కన్నుని ఇవ్వడం ద్వారా ఈశ్వరుడు సంతోషించి సుదర్శన చక్రం ఇచ్చాడని మనం ఇంతకుముందు అనేక కార్యక్రమాలు చెప్పుకున్నాం. అంటే ఆ కాలము కాబట్టి, సత్యయుగం కాబట్టి, అది నిత్యమై సత్యం ఉంది కాబట్టి అది అపరభక్తిని చాటుకునే తత్వం. ఈ రోజుల్లో ఇక నేను నా శిరస్సుని నీకు అర్పిస్తున్నానని చెప్పి కోసుకుంటే ప్రాణం పోతుంది, కానీ శివుడు రాడు. కలియుగంలో దేవతలు కనిపించరు. కలియుగ ప్రమాణం, ఎందుకంటే పాపము కాబట్టి ప్రత్యక్షము కారు, కేవలం స్వప్న దర్శనమే అవుతుంది. ఇక కాబట్టి ఇటువంటి కలియుగ ప్రమాణాన్ని అనుసరించి మనమైతే ప్రాణాన్ని ఇవ్వలేం. కాబట్టి ప్రాణంతో సమానమైనటువంటిది ఏంటిది సృష్టిలో అంటే సమస్త జీవులకి కూడా కలియుగే, అనగా మానవులకి కలియుగే అన్నగత ప్రాణ ఒక సూక్తి ఉంది. కృతయుగే అస్థిగత ప్రాణ, త్రేతాయుగే నరగత ప్రాణ, ద్వాపరయుగే చర్మగత ప్రాణ, కలియుగే అన్నగత ప్రాణ. అంటే కృతయుగంలో ఏంటంటే ఎముకలు ఉన్నంత వరకు మనుషుల యొక్క ఆయుష్ ఉంది. అంటే ఎముకలు ఎప్పుడు పాడవు కదా, ఎప్పుడైనా తీసినా వస్తుంటాయి కదా. అంటే 1000 సంవత్సరాలు జీవించారు ఆ కాలంలో. ఎముకలు ఉన్నంత వరకు కృతయుగంలో జీవించారు. త్రేతాయుగంలో నరములు ఉన్నంత వరకు మనుషులు, అంటే ఈ నర వ్యవస్థ బాగున్నంత వరకు జీవించారు, అంటే 100 సంవత్సరాలు జీవించారు. ద్వాపర యుగంలో చర్మం ఉన్నంత వరకు చర్మగత ప్రాణ, అంటే ఈ చర్మం పాడైపోయేంత వరకు మనిషి యొక్క జీవం ఉన్నది. కలియుగంలో అన్నములో ఉంటుంది. అందుకని మీరు ఎంత ఆకలికి ఎన్ని పదార్థాలు ఆకలిసినప్పుడు తిన్నా, అన్నం తిన్నప్పుడు ఇంత పట్టెడు అన్నం తింటే వచ్చే తృప్తి వేరు. మనిషి యొక్క పుట్టుక కూడా ఆ పురుషుడు తీసుకునే అన్నంలో ఆ యొక్క ఆత్మ ప్రవేశిస్తుంది, రేతస్సులోకి వెళుతుంది, కణములోకి చేరి ఆ కణము ద్వారా స్త్రీ గర్భంలో ప్రవేశం చేసి అన్నముతో ఫలదీకరణ చెంది సంతానం కలుగుతుంది. అందుకనే ప్రాణం ఎక్కడుంటుంది? అన్నంలో. మనం తినే అన్నంలో మన ప్రాణం ఉంటుంది. మన తర్వాత వంశంలో వచ్చే వాళ్ళు కూడా ఆ అన్నమును ఆశ్రయించే ఆత్మలు ఉంటాయి. అందుకనే కలియుగే అన్నగత ప్రాణ అని చెప్పినటువంటి కారణం. కాబట్టి చక్కగా ఈ 5-6 గంటలకల్లా మనం ప్రెషర్ కుక్కర్లో అన్నం వండితే ముద్ద అవుతుంది. కాబట్టి గంజి వార్చితే అన్నము పుల్లలు పుల్లలుగా తయారవుతుంది. కాబట్టి కాస్త గోరువెచ్చగా, మరీ వేడిగా ఉండకూడదు. ఆ గోరువెచ్చగా 6:15 నుంచి 7:15 మధ్య కాలంలో ప్రదోషకాల సమయంలో ఈశ్వరునికి, శివలింగానికి ఇంట్లోనైనా లేదా దేవాలయంలోనైనా, లేదా దేవాలయంలో బయట ఒక శివలింగాన్ని కూడా పెడుతున్నారు ఈ మధ్య. ఆ యొక్క శివ అనుకుంటూ ఇలా అభిషేకం చేసి ఆ ఈశ్వరుడికి నైవేద్యంగా ఏదైనా సమర్పించినా చాలు. ఆ ఈశ్వరుని యొక్క సాయుధ్యం మనకు కలుగుతుంది. మనము ప్రాణంతో సమానమైన దాన్ని మనం అర్చిస్తున్నాం కాబట్టి ఆ భగవంతుడు మనం ఇచ్చిన దానికంటే 1,000,000 రెట్ల ఫలితాన్ని మనకి ఇస్తాడు. తద్వారా మనకు మన ప్రాణమే, మనం సమానమైనటువంటి అన్నాన్ని మనం ఎప్పుడైతే ఆ అభిషేకం ద్వారా ఆ ఈశ్వరుని అర్చిస్తామో, తద్వారా ఏం కలుగుతుందంటే మనకు ప్రాణదాత అవుతాడు అతను. అంటే ఏ విధంగా ప్రాణదాత అవుతాడో మనకు, మన కుటుంబానికి ఏ విధంగా అవుతాడంటే, ఆపద సమయంలో, ఇబ్బందులు, గండ సమయంలో మనకు ప్రాణం పోయే సమయాలు వస్తాయి చూడండి అమ్మా. అటువంటి సమయంలో మనకు రక్షగా నిలబడి మన ప్రాణాన్ని నిలబెడతాడు. దైవం రూపంలో, మానవ రూపంలో, వైద్యుడి రూపంలో, మందు రూపంలోనో ఏదైనా కానీ మన ప్రాణాన్ని, మన కుటుంబాలని రక్షించే స్థితిలో ఉంటాడు. కాబట్టి ఈ రోజుల్లో ప్రతి మానవుడు స్పీడ్గా వెళ్తున్నాడు, వస్తున్నాడు. క్షేమంగా ఉండాలంటే ఖచ్చితంగా అన్నాభిషేకము ఆరుద్ర నక్షత్రం రోజునైనా కానీ, లేదా ఆఖరి కార్తీక సోమవారం అయినటువంటి 25వ తారీఖు రోజునైనా కానీ చేసుకోవాలమ్మా, తప్పదు. ఆ విధంగా చేసినట్లయితే మన ప్రాణాన్నే మనం అర్పిస్తున్న భావన మనం కలుగుతూ చేయడం వల్ల ఆ ఈశ్వరుడు సంతోషించి మనకు ప్రాణదాత భిక్ష, ప్రాణభిక్ష మనకు, మన కుటుంబానికి పెడతాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదమ్మా. గురువుగారు, ఒకవేళ ఈవినింగ్ ఇదంతా చేయలేని వాళ్ళు ఉదయం ఇదంతా చేసుకోవచ్చా? ఉదయమైనా చేసుకోవచ్చమ్మా, తప్పులేదు. ఆ చేసి అభిషేకం చేసినటువంటి పదార్థాన్ని అంతా కూడాను భుజించవచ్చు.
ఆ రోజంతా ఉపవాసం ఉండి తెల్లవారి భోజనం చేయొచ్చు. అయితే తెల్లవారి ఏకాదశి కూడా అయింది కదా, మరి 2 రోజులు ఒకేసారి ఉపవాసం చేయకూడదు కాబట్టి ఆ రోజున ఆ పెట్టబడినటువంటి అభిషేకం చేసినటువంటి ఏదైతే ఉంటుందో అది భుజించవచ్చు. కుటుంబ సభ్యులందరూ కూడా అభిషేకం చేసినటువంటి అన్నాన్ని భుజించవచ్చు. గురుగారు ఆరుద్ర నక్షత్ర సమయంలో కూడా చేయవచ్చు అన్నారు కదా, అదెప్పుడు? అది ఆరుద్ర క్యాలెండర్ లో చూస్తే ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం ఉంటుంది. ఓకే, మొన్న ఆరుద్ర నక్షత్రం కూడా వెళ్ళిపోయింది. అయితే ఛాన్స్ లేదు ఈసారికి, ఆ రోజే చేయాలి ఇంకా తప్పకుండా. గురుగారు ఏకాదశి చాలా విశిష్టమైనదని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాము. ఏకాదశి రోజు ఉపవాసాలు చేస్తూ ఉంటాము. అయితే ఇంతకుముందు మనం తొలి ఏకాదశి గురించి, వైకుంఠ ఏకాదశి గురించి మాట్లాడుకున్నాము. మళ్ళీ కార్తీక దామోదర ఏకాదశి గురించి, ఆ రోజు విష్ణుమూర్తి నిద్రకు సంబంధించిన విషయాల గురించి మనం గత వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఆ రోజున మీరు చెప్పడం జరిగింది ఏంటి అంటే, ఇవి ఇంత విశేషమైన ఏకాదశులు, వీటికన్నా మించి విశేషమైన ఏకాదశి ఇంకొకటి ఉంది, అది ఈ కార్తీక మాసంలోనే ఉంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఎప్పుడు ఆ ఏకాదశి ఈ కార్తీక మాసంలో, ఆ రోజున మనం ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే బాగుంటుందో తెలియజేయండి. తప్పకుండానమ్మా. ఇప్పుడు మనకు ఉన్నవి 12 నెలలు. ఈ 12 నెలలకి కాను వచ్చేటువంటి ఏకాదశులు 2 ఏకాదశులు, అంటే మొత్తం 24 ఏకాదశులు. ఈ యొక్క కార్తీక మాసము ప్రత్యేకించి శివుడికి కేశవుడికి అసలు ఏమాత్రము కూడా భేదము లేదు, ఇద్దరూ ఒకటే. అందుకనే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోర్విష్ణోర్చ హృదయం శివ యథాశివమేవోహో విష్ణురేవం మయశివ. అంటే శివుడి రూపమే విష్ణువు, విష్ణు రూపమే శివుడు, శివుడి హృదయంలో విష్ణు, విష్ణు హృదయంలో శివుడు ఉంటాడు. ఎప్పుడూ శివుడు విష్ణుని ఆరాధిస్తుంటాడు, విష్ణువు శివుని ఆరాధిస్తూ ఉంటుంటాడు. అందుకనే ఇక ఈ కార్తీక మాసము ఈశ్వరుడికి ఎంతటి గొప్పగా చెప్పబడిందో విష్ణువుకి కూడా అంతే చెప్పబడింది. ఎందుకనంటే ఏకాదశి తిథి రోజున ఈశ్వరుని ఆరాధించమంది శాస్త్ర ప్రకారము. అసలుగా ఈశ్వరుని ఆరాధించమంది మోక్ష ప్రాప్తి కోసమే ఈ యొక్క విష్ణువుని ఆరాధన చేసి, ద్వాదశి రోజున విష్ణువుని ఆరాధన చేసి అప్పుడు భోజనం చేయాలి. ఇది ఈ విధంగా చెప్పబడినటువంటి పరిణామ క్రమం. వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి అంశం ఏదైతే ఉందో ఏకాదశి పుట్టుకకు సంబంధించినటువంటిదమ్మా. అసలు తెలిసి తెలియక మనం చాలామంది ఈ ఏకాదశుల్ని మనం ఆచరిస్తూ వస్తున్నాం. తెలిసిన తర్వాత ఇంకా చాలా గొప్పగా ఆచరిస్తూ వస్తున్నాం. కానీ అసలు ఏకాదశి పుట్టిందే ఈ కార్తీక మాసం కృష్ణపక్షం ఏకాదశి రోజున, అనగా తిథి ఏర్పడిందే ఏకాదశి అంటూ తిథి ఏర్పడిందే ఇప్పుడు 26వ తారీఖున వచ్చినటువంటి ఏకాదశి, కార్తీక మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి. కాబట్టి ఈ ఏకాదశి రోజున అసలు ఆ యొక్క పుట్టుకకు సంబంధించినటువంటి కథ విన్నా సంపూర్ణమైనటువంటి శివానుగ్రహం విష్ణు అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి అన్ని ఏకాదశుల్లో ఒక మణిపూస లాంటిది ఈ కార్తీక కృష్ణ ఏకాదశి, బహుళ పక్షంలో వచ్చేటువంటిది. అసలు ఈ ఏకాదశి పుట్టుక గనక చరిత్ర గనక తెలుసుకునేటంటే చాలా గొప్పగా ఉంటుంది. పూర్వము తాళజంఘుడు అనేటువంటి ఒక మహారాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు బ్రహ్మ సముద్భవుడు, అనగా బ్రహ్మ ద్వారా జననం పొందినటువంటి వాడు. అయితే ఈ యొక్క తాళజంగుడికి ఒక గొప్ప కోరిక ఉంది. ఏంటనంటే, నేను ఎట్లాగో త్రిమూర్తుల్ని గెలవలేకపోయాను కాబట్టి త్రిమూర్తుల్ని, అంటే మనము ఎలాంటి మనస్తత్వం అంటే మనకి ఇప్పటికీ కూడా మనం చేయలేని పనులు, మన కోరికలన్నీ కొడుకుల రూపంలో తీర్చుకుంటాం, సంతానం ఆడపిల్లల రూపంలో తీర్చుకుంటాం. నేను ఆడలేకపోయాను క్రికెట్, టెండూల్కర్ వచ్చాడు, అలా అనమాట. అంటే ఇలా నా కొడుకు కూడా త్రిమూర్తుల్ని జయించాలి అనే ఉద్దేశంతో గొప్ప తపస్సు చేసి అటువంటి కొడుకును సంపాదించుకోవాలని బ్రహ్మవర ప్రసాదం చేత ఆ వరాన్ని పొందాడు. ఆ వర ప్రభావము చేత ఆ కొడుకు జన్మించాడు, మురాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడు జన్మించిన దారభ్యత అనేకమైనటువంటి దుష్ట కృత్యములు చేస్తూ సమస్త లోకాన్ని పీడింపచేస్తూ అడ్డు వచ్చినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టేవాడు. ఇలా ఇంద్రాది దేవతల్ని మరియు బ్రహ్మని శివుణ్ణి కూడా ఓడించి బందీలు చేసేశాడు. ఆ విధంగా బ్రహ్మశివులు ఇంద్రాది దేవతలందరూ కూడా విష్ణు దగ్గరికి మొరపెట్టారు. ఎందుకంటే సృష్టి స్థితి లయకారకాలలో స్థితికారకుడు, అనగా రక్షించేవాడు, పోషించేవాడు, పరిపాలించేవాడు విష్ణువే. కాబట్టి ఈ విష్ణువు దగ్గరికి వెళితే అందరూ మొరపెట్టుకోగానే ఇక ఎట్లయినా తప్పదు, ఇక నేను దిగక రంగంలోకి రాక తప్పదు అని చెప్పి ఈ యొక్క మురాసురుడితో 1000 సంవత్సరాలు ద్వంద్వ యుద్ధం చేశాడు. 1000 సంవత్సరాలు ద్వంద్వ యుద్ధం చేసిన తర్వాత కూడా అతని శక్తి తగ్గిపోలేదు. విష్ణువు అలసిపోయాడు. సింహవతి అనేటువంటి ఒక గుహ దగ్గరికి చేరుకొని ఇక ఆ గుహలో విశ్రాంతి తీసుకుంటూ, ఇక ఎట్లయినా కానీ ఈ విశ్రాంతి నుంచి నేను బయటపడగానే ఆ మురాసుని ఖచ్చితంగా సంహరించి తీరాలి
అని చెప్పి మనస్సులో ప్రతిజ్ఞ పూనుకొని విశ్రాంతి తీసుకున్నాడు. ఆ విశ్రాంతి తీసుకునే సమయంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలకి అనుగుణంగా ఆ విష్ణువు యొక్క శరీరం నుంచి ఒక కన్య ఉద్భవించింది. ఆ కన్య ఉద్భవించింది అనగా ఆ కన్య ఏ కారణం చేత ఉద్భవించిందో ఆ కారణాన్ని సమాప్తి చేసింది. అంటే మురాసురుడితో యుద్ధం చేసి ఆ మురాసురుడిని సంహరించింది ఆ కన్య. సంహరించిన తరువాత అప్పుడు ఆ యొక్క నిద్ర నుంచి విశ్రాంతి నుంచి మేల్కొనగానే ఎదురుగా చూస్తే మురాసురుడు కనబడతాడేమని చెప్పేసి చక్రాయుధము గదాయుధం పట్టుకొని లేస్తాడు. లేవగానే ఎదురుగా కన్య కనబడుతుంది. ఎవరమ్మా నీవనంటే నీ యొక్క సంకల్పం చేత పుట్టినటువంటి దానిని అని చెప్తాడు. అని చెప్తుంది ఆ కన్య. అనగానే ఏం నా సంకల్పం అని చెప్పి ఆలోచన చేస్తే మురాసుని యొక్క సంహరించబడిన శరీరం అంటే ఎవరు చంపారంటే నేనే చంపాను అని చెప్తుంది. అంట నేను చేయాల్సినటువంటి గొప్ప పని నువ్వు చేసావమ్మా, నీకేం వరం కావాలి కోరుకో అని అడుగుతుంది. అనగానే అప్పుడు నాకు 3 వరాలు కావాలి స్వామి అని అడుగుతుంది. అనగానే ఏంటి చెప్పు అని అంటాడు. అన్ని తిథులలోకెల్లా నేను అగ్రతాంబూలం నాకు రావాలి, అందరికంటే ఎక్కువగా నేనే నీకు ప్రియమవ్వాలి. తర్వాత నేను పుట్టినటువంటి తిథి రోజున ఎవరైతే నిన్ను ఉపవసించనగా ఉపవాసం ఉండి నిన్ను ఆరాధన చేస్తారో వాళ్ళకందరికీ కూడా మోక్షం కలుగుగాక అని ఈ 3 వరాలు కోరుకుంది. కోరుకోగానే తథాస్తు అంటాడు. అందుకనే ఏకాదశి తిథి విష్ణువుకి చాలా ప్రియమైనటువంటిది. అందుకనే ఆ ఏకాదశి రోజున ఆయనని ఆరాధన చేస్తూ ఉపవాసం చేసి ఆరాధన చేస్తూ ఆయన తిథి అయినటువంటి ద్వాదశి తిథి రోజున ఉండి భోజనములు అభ్యాగతులకి భోజనం పెట్టి తాను భోజనం చేస్తాడో యజమాని, అతనికి మోక్షం ఉంటుంది. అలా తర్వాత ఈ ప్రియమైనటువంటిదిగా ఉన్నది. తర్వాత ఏకాదశి తిథి ముఖ్యమైనటువంటిదిగా ఉన్నది. ఈ విధంగా ఈ ఏకాదశి తిథి పుట్టుకొచ్చిందమ్మా. అందుకనే ఈ ఏకాదశి రోజున వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు 24 ఏకాదశుల్లో ఏమీ ఉండలేకపోయినా కనీసం ఈ 26వ తారీఖు రోజున వచ్చేటువంటి ఏకాదశి తిథి రోజున మాత్రము ఖచ్చితంగా ఉపవాసం ఉండి ద్వాదశి తిథి రోజున భోజనం చేసే అలవాటు గనక చేసుకుంటే తప్పకుండా మంచి జరుగుతుంది. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఏంటంటే ఈ డిసెంబర్ 1వ తారీఖు రోజున ఆదివారం అమావాస్య సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమే సర్వదోష నివారణ పూజలు, హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక ప్రత్యేకమైనటువంటిది ఒకటి తెలియచేస్తానమ్మా. ఏంటనంటే ఈ ఏకాదశి తిథి ఉన్నది కదా, ముందు రోజున దశమి తిథి రోజున ఉంది కదా, పంచగవ్య ప్రాశన చేస్తే ఇంకా పవిత్రత చేకూరుతుంది. ఎలా గురువుగారు? పంచగవ్య ప్రాశన అంటే మొత్తము గో సంబంధమైనటువంటి 5 వస్తువుని భుజించాలి. ఆవు పాలు కొద్దిగా ఒక 20 ml, ఆవు నెయ్యి కొద్దిగా ఒక 2-3 గ్రాములు, తర్వాత ఆవు పెరుగు ఒక 5 గ్రాములు, తర్వాత ఆవు పేడ చిరికెడంత, గోమూత్రము అది ఒక 5 ml. ఇవన్నీ కలిపి చక్కగా కుటుంబ సభ్యులందరూ కనుక తీసుకుంటే ఆ విధంగా శరీరం అంతా కూడా శుద్ధైపోతుంది. దశమి రోజున సంధ్యా సమయంలో తీసుకోవాలి. 6:15 నుంచి 7:15 మధ్య కాలంలో తీసుకోవాలి. తీసుకొని మరుసటి ఆ రోజున రాత్రి భోజనం చేయవచ్చు, తప్పులేదు. ఏకాదశి 26వ తారీఖు అయింది, ఆ రోజున భోజనం చేయకుండా ఉండి ద్వాదశి తిథి రోజున చక్కగా మళ్ళీ లేచి సూర్యనారాయణకి నమస్కారం చేసుకొని ఆ రోజున వంటకాదులన్నీ చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేసుకొని ఎవరికైనా అభ్యాగతులకి భోజనం పెట్టి ఆ భోజనం తిన్న తర్వాత అప్పుడు ఇంటి యజమాని సభ్యులందరూ కూడా భోజనం చేస్తే ఏకాదశి పుణ్య వ్రతాన్ని పొందినటువంటి ఫలితం పొందుతారు. గురువుగారు, ఈ పంచగవ్యాల తీర్థం తీసుకోవడం వల్ల ఏంటి ఫలితం? అసలు ఈ పంచగవ్య తీర్థము గనక ఈ ప్రతినిత్యము తీసుకున్న వ్యక్తికి శరీరములో టాక్సికేషన్ జరిగిపోతుంది, అనగా డిటాక్సికేషన్ అయిపోతుంది మొత్తం, అనగా వ్యర్థములన్నీ తొలగిపోతాయి. పూర్వకాలంలో ఏ పూజ చేసినా మొట్టమొదలు పంచగవ్య ప్రాశన చేస్తారమ్మా. ఇది ఆచారం కనుమరుగైపోయింది. కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే చేస్తున్నారు, కానీ ఎక్కువగా తీసుకోకూడదు. అసలు మనం భరించలేము, 1 గంట వరకు ఏ పదార్థం భుజించలేము, అలా ఉంటుంది. ఇక మనము ఎంతటి వెర్రివాళ్ళం అంటే మన హిందువులము, ఎవడో బ్రిటిష్ వాడు, ఎవడో తెల్లవాడు వాడు కనుక్కొని
ఈ యొక్క ఉపవాసం ఉండడం వల్ల మంచి జరుగుతుందని చెప్తే ఇప్పుడు మనం ఆచరిస్తున్నాం. మన వాళ్ళు ఎప్పుడో మహర్షులు ఏకాదశి రోజున ఉపవాసం పెట్టారు కదా. అంటే ఈ ఉపవాసం ఉండడం వల్ల ఏమవుతుందంటే శరీరము ఒకసారి రెస్ట్ దొరుకుతుంది. తనంతట తాను శరీర నిర్మాణంలో అంతర్గత అవయవంలోకి కలిగినటువంటి ఇబ్బందులన్నీ ఆ రెస్ట్ దొరకడం వల్ల, అవయవాలకి రెస్ట్ దొరకడం వల్ల అప్పుడు అవన్నీ తనంతట తాను రిపేర్ చేసుకునే అవకాశాన్ని మనం ఒక రోజు ఇస్తున్నాం. ఆ విధంగా నెలలో 2 రోజులు ఇస్తున్నాం. విచిత్రం ఏంటంటే ఏదో ఒక రోజు ఉపవాసం ఉండమని అంటున్నారు, కానీ మన మహర్షులు పెట్టినటువంటి సిద్ధాంతరీత్యా ఏకాదశి రోజున ఎందుకు హిందువులు ఏకాదశి రోజునే ఉపవాసం ఉంటున్నారు అని చెప్పి దాని మీద కూడా వీళ్ళు రీసెర్చ్ చేశారు. చేస్తే ఏంటనంటే ఏకాదశి రోజునే ఉపవాసం ఉండాలి. ఎందుకనంటే అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాల నుంచి వచ్చేటువంటి సూర్య కిరణాలు కానీ అంతరిక్షంలో ఉండే ఈ అమృత కిరణాలు ఈ ఏకాదశి రోజున ఎక్కువగా ప్రసరిస్తాయి. ప్రసరించి ఈ యొక్క మన శరీరం అంటే ఏంటమ్మా, అంతా రంధ్రాలు. ఇప్పుడు మనకు కనబడుతుంది చర్మం ఇలా కప్పబడి ఉన్నట్టు ఉంటుంది, కానీ ఒకసారి మనం టెలిస్కోప్ లో పెట్టి చూస్తే అన్ని రంధ్రాలే. మరి ఈ రంధ్రాల గుండానే కదా కిరణాలన్నీ కూడా వచ్చేటువంటి మన శరీరంలోకి ప్రవేశించేది. కాబట్టి ఆ ఏకాదశి రోజున వచ్చేటువంటి కిరణాలు మన శరీరము తీసుకుంటుంది. శరీరం అలా తీసుకోవాలి, అబ్జర్వ్ చేసుకోవాలంటే శరీరంలో ఎటువంటి ఆహారం ఉండకూడదు. అందుకనే గ్రహణాలు వచ్చే సమయంలో ఎటువంటి ఆహారం తినకూడదని నియమం పెడతారు. ఎందుకనంటే ఇందుకే. అందుకనే అమృత కిరణాలు కూడా ప్రసరింప చేయాలంటే శరీరంలో ఉన్నటువంటి రంధ్రములు మా రంధ్రంలో గుండా రావాలంటే శరీరంలో ఎటువంటి ఆహారం ఉండకూడదు. గురువుగారు, ఉపవాసం అనగానే కొంతమంది ఏమో మేము ఉండలేమని చెప్పి లిక్విడ్స్ తీసుకుంటూ ఉంటారు, కొంతమంది ఫ్రూట్స్ అని చెప్పి లేదంటే అల్పాహారం తీసుకొని చేస్తుంటారు. ప్రత్యేకించి ఏకాదశి ఉపవాసం అంటే ఏమి తినకుండా చేయాలా, ఎలా చేయాలి అసలు? కటిక నిర్జల ఉపవాసం ఉండేటువంటి విధి కూడా ఉంటుంది. ముసల్మాన్లు రంజాన్లో చేస్తారు కదా నిర్జలు, అనగా మన ఎంగిలి కూడాను మింగరు వాళ్ళు, లాలాజలాన్ని కూడా మింగరు. అలా కూడా మన దగ్గర ఎప్పుడో ఉంది నిర్జల ఉపాసన అంటారు. అంటే మన కడుపులోకి జలాన్ని కూడా పంపించకుండా, అంటే లాలాజలాన్ని కూడాను మనం తీసుకోకుండా ఉండేది నిర్జల కటిక. అది అందరికీ సాధ్యం కాదమ్మా. ఇక ఈ కాలంలో అందరికీ బీపీ షుగర్లు ఉన్నాయి, కానీ దైవతారాధన చేయాలనే కోరిక ఉంటుంది. అటువంటి వాళ్ళు మీరు అన్నట్టుగా లిక్విడ్స్ కానీ పాలు పండ్లు ఇతర ఉడికించిన పదార్థాలు కాకుండా పాలు పండ్లు తీసుకొని ఉండవచ్చు. నిజంగా ఉపవాసం ఉండే శక్తి ఉంటే ఉపవాసం ఉండవచ్చు, తప్పేమీ లేదమ్మా. ఇంకొకటి చెప్పాలనంటే ఈ యొక్క ఏకాదశి రోజున అన్నము తింటే మహాపాపం అని చెప్పి అని అన్నారు. ఎందుకనంటే ఇక్కడ కలియుగే అన్నగత ప్రాణ, జీవులకి ఆధారము అన్నము. కాబట్టి ప్రాణంతో సమానమైనటువంటి దాన్ని మనం భుజించినట్లయితే మనకు దోషం వస్తుంది. అందుకనే అన్నాన్ని భోజనం చేస్తే రాక్షస భోజనంగా భావించబడి ఆ ఏకాదశి తిథి రోజున భోజనం చెయ్యరు ఇప్పటికీ కూడా. ఓకే ఓకే. అయితే చాలా మంది ఉపవాసంలో ఉన్న వాళ్ళు ఇంటికి సమయానికి వెళ్ళలేకపోతే, ఉపవాసం నుంచి విరమణ తీసుకోవడానికి కుదరకపోతే ఖర్జూరం దగ్గర పెట్టుకొని ఉపవాస విరమణ కోసం ఖర్జూరం తింటారంట. అలా చేయొచ్చా? తీసుకోవచ్చు. ఉపవాస విరమణకి గనక ఎప్పుడైతే మజ్జిగ తీసుకుంటామో ఉపవాస విరమణ కూడా అవుతుంది. ఎందుకంటే మనం భోజనం చేసేటప్పుడు ఆఖరిన కలుపుకునేది మజ్జిగే కదా, దాంతోనే సమాప్తం అవుతుంది కదా. మజ్జిగ తాగినా సమాప్తం అవుతుంది. అందుకని ఉపవాసం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా శరీరం చల్లబడాలని చెప్పి మజ్జిగ తాగారంటే ఉపవాస నియమం పోతుంది. గురుగారు, మరి ఇప్పుడు ఉపవాసంలో ఉన్నప్పుడు ఆలయంకి వెళ్ళామే అనుకోండి, పంచామృతాలది తీర్థం ఏమైనా ఇస్తారు, అందులో ఖచ్చితంగా దేవత సంబంధించిన తప్పులేదు. అందులో మజ్జిగ ఉండదు కదా, కొద్దిగా కలుపుతారు. పర్వాలేదు అయితే అలా. గురుగారు, కార్తీక మాసం మామూలుగానే పరమ పవిత్రమైన మాసంగా చెప్పుకుంటాము, అంతే విధంగా మనము విశేషంగా ఆరాధిస్తూ ఉంటాము భగవంతుని మాసం అంతా కూడా. అయితే ముఖ్యంగా గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చింది అంటే అది కూడా చాలా మంచి రోజుగా మనం చెప్పుకుంటాము. ఈ 3 కలిసి వచ్చాయి, కార్తీక మాసం, గురువారం, పుష్యమి నక్షత్రం, ఈ 3 కలిసి వచ్చాయి. ముఖ్యంగా మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఇంతకుముందు మీరు కూడా ఒక వీడియో మనం చేసేటప్పుడు చెప్పారు, గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రోజు చాలా విశేషమైందమ్మా, ఆ రోజు బంగారం కొంటే కనుక చాలా మంచిగా మనకు ఇంకా రెట్టింపు కొనే అవకాశం, స్తోమత కలిసే అవకాశం వస్తుంది అని చెప్పి. మరి ఇప్పుడు బంగారం కొనే పరిస్థితులు ఉన్నాయంటారా? బంగారం చూస్తే ఆకాశాన్ని అంటుతోంది రేటు. మనం ఏంటి తులం 80,000 కూడా దాటే రోజుల్లో ఉన్నాము. మరి ఇలాంటి సందర్భంలో బంగారం కొనలేని వాళ్ళు ఉంటారు. మరి నిజంగా బంగారమే కొనాలా, దాని బదులుగా మనం ఏమైనా కొనొచ్చా, కొనకపోయినా పర్వాలేదా? ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియజేయండి. తప్పకుండానమ్మా. కార్తీక మాసం అనేక విధాలుగా పుణ్యాన్ని సంపాదించుకోదగినటువంటి పుణ్యమాసంగా చెప్పవచ్చు. అవునండి. ఇక పౌర్ణమి దాటిపోయింది, ఇక కార్తీక మాసం సమాప్తం అవ్వడానికి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇంకా మిగిలినటువంటి రోజుల్లోనైనా కానీ ఇప్పటి వరకు వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకుల్లో ఇప్పటి వరకు కూడా
సరిగ్గా ఎటువంటి నియమాలు పాటించకుండా ఉన్నవాళ్ళు అయినా కానీ, నియమాలు పాటిస్తూ ఇంకా ఎక్కువ రోజులుంటే బాగుండు, ఇంకా కొత్త కొత్త విషయాలు ఇంకా ఏవైనా ఉన్నాయా అని ఆ రోజుల్లో ఎటువంటి నియమాలు పాటించాలి అని తెలుసుకోగలిగే ఆసక్తి కలిగినటువంటి ప్రేక్షకులకు కూడా ఒక చిన్న మనవి. రేపు అనగా 21వ తారీఖు రోజున గురువారము, పుష్యమి నక్షత్రము మరియు షష్ఠీ తిథి ఇవన్నీ కలిసినటువంటి అలభ్య పుణ్య యోగముగా గురుపుష్య యోగం చెప్పబడి ఉందమ్మా. అసలు ఈ గురుపుష్య యోగం రోజున మీరు అన్నట్టుగా బంగారం కొనుక్కుంటే చాలా మంచిది. అంటే ఎందుకు దీనికి అంత వివరం తెలియజేస్తాను. మరి బంగారం కొనని వాళ్ళు అందరికీ స్తోమత ఉండదు కదా. 15,000 జీతం సంపాదించుకునే వాళ్ళు 8,000 పెట్టి గ్రామం కొనుక్కోలేరు కదా. మరి అటువంటి వాళ్ళు బంగారంతో సమానమైనటువంటి ఫలితాన్ని ఏ విధంగా పొందాలి, అలాగే ఉన్నటువంటి ఈ అలభ్య పుణ్య యోగాన్ని ఏ విధంగా మనము మనకు అనుకూలంగా మరల్చుకోవాలి, అంటే ఎటువంటి నియమాల్ని పాటిస్తూ ఆ యోగాన్ని మనం పొందాలి అనే విషయాల గురించి సవివరంగా, అంటే జాతకరీత్యా కూడా అనేక రకాల సమస్యలు ఉన్నటువంటి వారికి సంబంధించి ఆ పరిహార క్రియలో రేపు 21వ తారీఖు రోజున ఏ విధంగా చేసుకోవాలనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం. అసలు గురు పుష్య యోగం గురించి తెలుసుకుందామమ్మా. గురువారము పుష్యమి నక్షత్రము, సహజంగా ఆదివారము పుష్యమి నక్షత్రము కలిసి వస్తే పుష్యార్క యోగంగా చెప్పబడి ఉంటుంది. కానీ ఇదే పుష్యమి నక్షత్రం గురువారం వస్తే ఆ పుష్యార్క యోగంతో సమానమైనటువంటి గురు పుష్య యోగంగా చెప్పబడి ఉంది. అంటే ఈ రోజున ఏవైనా తలపెట్టినటువంటి పనులు నిరాటంకంగా సాగిపోతాయి. అవాంతరాలతో ఇబ్బందులు పడుతున్నట్టు ఏ పనులు మొదలుపెట్టినా బ్రేక్స్ అప్ అవుతుంటాయి కదమ్మా. అటువంటి వాళ్ళు ఈ రోజున గనక ప్రారంభం చేసుకుంటే ఇక తిరుగంటూ ఉండదు, పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది ఎవరికైనా కానీ. అంటే కొత్తగా వ్యాపారము, ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి ఏదైనా కానమ్మా చాలా మంచిదని చెప్పవచ్చు. కొత్తగా ఏది చేసుకున్నా మంచిదే. ఇదివరకు బ్రేక్స్ తో ఉన్నటువంటివి మళ్ళీ ప్రారంభం చేసుకుంటే ఇక బ్రేక్స్ అంటూ ఉండవు. ఇక ఈ గురువారము పుష్యమి నక్షత్రము గురు పుష్య యోగం ఎందుకు అన్నామనంటే, పుష్యమి నక్షత్రానికి సహజంగా అంటే ఉన్నటువంటి 27 నక్షత్రాల్లో నక్షత్ర అధిదేవత ఉంటారు. ఆ నక్షత్రాలని పరిపాలించే గ్రహము కూడా ఉంటుంది. ఉదాహరణకి మృగశీర్ష నక్షత్రం ఉంది. ఈ మృగశీర్ష నక్షత్రం అనగా మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడైతే పరిపాలించేవాడు సోముడు అంటే చంద్రుడు. అందుకనే సోమోరాజా మృగశీర్షేణ ఆగన్ను అని ఆ యొక్క మృగశిర నక్షత్రం మంత్రం ఉంటుంది. అలాగే పుష్యమి నక్షత్రం కూడా, పుష్యమి నక్షత్రానికి అధిపతి ఎవరు? శని భగవానుడు. ఈ నక్షత్రాన్ని పరిపాలించేవాడు గురువు. అందుకనే ఓం బృహస్పతిర్న పరిపాతు పశ్చాత్ అని ఈ బృహస్పతి గ్రహం పరిపాలించే నక్షత్రంగా పుష్యమి నక్షత్రం. అందుకనే గురు శనుల యొక్క కలయిక ఈ పుష్యమి నక్షత్రము. కాబట్టి నవగ్రహాల్లో ప్రధానమైనటువంటి గ్రహాలు గురువు, శని. వీటి యొక్క సంబంధించినటువంటి సంచారాన్ని బట్టే మనిషికి యోగ అవయోగాలు ఈ భూమి మీద ఉంటాయి. కాబట్టి ఈ గురువారము పుష్యమి నక్షత్రం కలిసినటువంటి రోజున ప్రధానంగా చెప్పబడినటువంటిది ఏంటనంటే, దైవానుగ్రహాన్ని సంపాదించుకోవడం కోసం పరితపించాలి. ముఖ్యంగా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో దత్తాత్రేయ ఆరాధన ఉన్నవాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ గురు పుష్య యోగం రోజున అంటే ఏ చరిత్ర సచ్చరిత్ర అంటే ఏ చరిత్ర పట్టుకొని చదవడం కాదమ్మా, భక్తుగా నిఖార్సైనటువంటి దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేసిన వాళ్ళకి గురు అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అంటే ఈ గురు పుష్య యోగం ఉన్నటువంటి సందర్భంలో మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు ఎవరైతే ఒక సప్తాహము అనగా ఒక పారాయణం చేస్తారో వాళ్ళు 108 సార్లు దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది. ముందు నుంచి చదవడం అలవాటు లేని వారు కూడా ఆ రోజు చేస్తే చాలమ్మా వాళ్ళకి గురు అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా వివాహం కావలసినటువంటి అబ్బాయిలకి దత్తాత్రేయ ఆరాధన ఈ గురు పుష్య యోగంలో గనక చేసినట్లయితే తప్పకుండా వివాహం కుదురుతుంది. ఎందుకంటే మగవాళ్ళకి గురు అనుగ్రహంగా ఉండాలి, ఆడవాళ్ళకి కుజుడు అనుగ్రహంగా ఉండాలి. అప్పుడే వివాహ సంబంధాలు త్వరితంగా అవుతాయి. కాబట్టి ఈ గురు పుష్య యోగంలో వివాహం కావలసినటువంటి అబ్బాయిలు గనక ఈ గురు చరిత్ర పారాయణం చేసిన, దత్తాత్రేయ అనగా అభిషేకం చేసుకున్న తప్పకుండా వివాహం కుదురుతుంది. అయితే ఇంతకుముందు మీరు మొదట్లో అన్నట్టుగా ఈ గురు పుష్య యోగం రోజున బంగారం కొనుక్కుంటే మంచిది. ఏ సమయంలో కొనుక్కోవాలి? గురువు యొక్క హోర ఉన్నప్పుడు కొనుక్కోవాలి. ఏ సమయంలో? గురు హోర అన్నప్పుడు ఉదయం 6 అంటే సూర్యోదయం 6:15 అవుతుంది కాబట్టి 6:15 నుంచి 7:15 వరకు గురు హోర ఉంటుంది. కానీ ఆ సమయంలో షాపులు తెరవరు కదా. అందుకని మళ్ళీ గురు హోర వచ్చినప్పుడు అనగా మధ్యాహ్నం 1:15 నుంచి 2:15 వరకు గురు హోర ఉంటుంది. ఆ సమయంలో శక్తి ఉన్న వాళ్ళు మాత్రమే వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి. శక్తి ఉన్న వాళ్ళు ఆ బంగారు రూపుని గ్రామో, అరగ్రామో, పావు గ్రామో కొనుక్కుని ఇంట్లో తెచ్చిపెట్టుకొని పూజ చేసుకుంటే ఖచ్చితంగా దానికి 10 రెట్ల బంగారం కొనుక్కునే శక్తి
లేదా బంగారం అంటే ధనము కాబట్టి ధన సమృద్ధి అవుతుంది, 10 రెట్లు 10 రెట్ల సమృద్ధి అవుతుందమ్మా. మరి గురుగారు మీరు ఇందాక అన్నారు అందరూ కొనుక్కోలేని వాళ్ళు కొనుక్కోగలిగే వాళ్ళే ఉండరు, కొనుక్కోలేని వాళ్ళకు అంతే సమానమైన ఫలితం ఉండేలా ఇంకొక విషయం ఉంది అని చెప్పి, మరి ఏంటి ఆ విషయం? బంగారం కొనుక్కోలేకపోతే గురువు అధిపతిగా ఉండి పరిపాలించేటువంటి వస్తువుల్లో బంగారం ఒకటమ్మా. అవునండి. ఇక ప్రత్యామ్నాయంగా బంగారం కొనుక్కునే శక్తి అందరికీ ఉండదు కాబట్టి అందరినీ కొనుక్కోమని చెప్పట్లేదు ఇక్కడ. చాలామంది ఈ ధన్తేరస్ అనగా ధనత్రయోదశి, అక్షయ తృతీయ రోజున బంగారం కొంటారు. అవును. కానీ ఆ రోజులో కాదు, ఇటువంటి గురుపుష్య యోగాలు ఉన్నప్పుడు కొనుక్కోవాలమ్మా. ఇది శాస్త్రంలో చెప్పబడింది ఒరిజినల్గా. కాబట్టి అందరూ బంగారం కొనుక్కోలేరు కాబట్టి బంగారంతో సమానమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిది పసుపు కొమ్ములు. పసుపు కొమ్ములు ఇంట్లోకి తీసుకుని వచ్చి కొనుక్కొని పెట్టుకున్నా, లేదా ఇంటికి పసుపు ఆ 1.5 నుంచి 2 మధ్య కాలంలో పసుపు కొమ్ము తెచ్చుకోవాలి. పసుపు పొడైనా తెచ్చుకోవచ్చు జనరల్ స్టోర్ నుంచి, కొనుక్కున్నా చాలమ్మా. లేదా ఆ సమయంలో ఎవరైనా వృద్ధాశ్రమంలో కానీ దేవాలయాల్లో కానీ పసుపుని దానం చేయండి. చాలా విశేషమైన గురుబలం పెరుగుతుంది ఆ 1.5 నుంచి 2 మధ్య కాలంలో. చాలా విశేషమైనటువంటిది యోగము. ఇలాగే ఇక చాలామంది అనేక రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటుంటారమ్మా. కాబట్టి ఇక్కడ ఈ బంగారం కొనుక్కునే సమయంలో కానీ పసుపుని కానీ పసుపు కొమ్ములు కానీ కొనుక్కునే సమయం 1.5 నుంచి 2 గురుహోరం ఉంటుంది ఆ గురువారం రోజున. అయితే చాలామందికి వచ్చేటువంటి సందర్భం ఏంటంటే రాహుకాలం 1:30 నుంచి 3 వరకు ఉంటుంది కదండి, మరి కొనుక్కోవచ్చునా అని అడుగుతారు. రాహుకాలము మన ప్రాంతంలో పాటించాల్సిన పని లేదు, మదరాసీయులకి మాత్రమే వాళ్ళు పాటించేటువంటిది. మద్రాసుని ఆనుకున్నటువంటి నెల్లూరు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల్లో ఇప్పటికీ పాటిస్తారో అదే ఆచారం అన్ని ప్రాంతాలకి పాకింది. రాహుకాలం అనేటువంటిది చెడు కాలమే, కానీ రాహు ఎవరికైతే యోగంగా ఉంటాడో ఆ కాలంలో వాళ్ళకి మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ పట్టింపు మనకు వర్జ్యం ఎలా పట్టింపో మన ప్రాంతంలో, దుర్ముహూర్తాలు ఎలా పట్టింపో మద్రాసీయులకి అనగా తమిళియన్స్కి రాహుకాలం అంత పట్టింపు. అంటే ఏ రోజు కూడా మనం రాహుకాలం మనం పాటించాల్సిన అవసరం లేదమ్మా. అది తరతరాల నుంచి వంశాచారంగా వస్తున్నట్టయితే అప్పుడు పాటించుకోవాలి. ఇప్పుడు గురుగారు బంగారం పూజ గదిలో పెట్టి పూజ చేయమన్నారు కదా, అది ఏ సమయంలో? ఈవినింగ్ సమయంలో చేయాలి. ఆ పూజ మామూలుగా ఎలా చేయాలి మరి? బంగారం కొనుక్కునేటప్పుడు ముందుగా ఒక రోజు ముందుగా కొనుక్కోవాలమ్మా. ఒక రోజు ముందుగా కొనుక్కొని ఉదయం 6:15 నుంచి 7:15కి మధ్యలో గురుహోరం ఉంటుంది, ఆ సమయంలో చేసుకోవచ్చు. పూజ చేసుకొని చక్కగా ఆ యొక్క సంబంధించినటువంటి ఆ బంగారు రూపు, లక్ష్మీ రూపు అయితే లక్ష్మీ ఆ బంగారానికి అభిషేకం జరిపించి లక్ష్మీ సహస్రనామం కానీ లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేసి ఆ విధంగా ధూపదీప నైవేద్యములు ఇచ్చిన తర్వాత ఒక మంచి శుభ సమయంలో ఆ రోజున పెట్టుకోవచ్చు. ఇంకా పైగా ఆ రోజున షష్ఠి తిథి ఉంది కాబట్టి కుజదోషంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలు అమ్మాయిలైనా కానీ ఆ రోజున సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించి చెలివిడి నైవేద్యంగా పెట్టవచ్చు. అలాగే వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలు ఈ రోజున సాధారణంగా మంగళవారం రోజున కాత్యాయని వ్రతం అనేటువంటిది చేస్తారు. కాత్యాయని వ్రతం ఈ షష్ఠి తిథి కూడా గురుపుష్య యోగం ఉంది కాబట్టి కాత్యాయని వ్రతాన్ని ఈ యొక్క ఆడవాళ్ళు, వివాహం కావాల్సినటువంటి ఆడవాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరిస్తే వివాహ సంబంధమైనటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా బంగారంతో సమానమైనటువంటి ఇంకొక యోగం కూడా చెప్పబడి ఉంది. అంటే మనము దసరా రోజున కనుక మనం చూసినట్లయితే జమ్మి చెట్టు దగ్గర తిరుగుతారమ్మ, ప్రదక్షిణ చేస్తారు. జమ్మి ఆకుని తెచ్చుకొని ఇంట్లో భద్రంగా బీరువాలో లాకర్లో పెట్టుకుంటారు. ఎందుకంటే జమ్మి ఆకులు అంటే జమ్మిలో అగ్ని పుడుతుంది. బంగారం ఎక్కడి నుంచి పుట్టింది? అగ్ని నుంచి పుట్టింది. కాబట్టి ఆరణి అంటే ఈ ఆరణి తయారు చేసేది జమ్మి యొక్క కాండం నుంచే కాబట్టి జమ్మి వృక్షములన్నీ వచ్చేటువంటి ఆకులు ఏవైతే ఉంటాయో అవి బంగారంతో సమానం. కాబట్టి ఆ జమ్మి ఆకులనైనా కానీ జమ్మి కొమ్మ ఉంటుంది. ఆ ఉదయాన్నే 6:15 నుంచి 7:15 మధ్య కాలంలో జమ్మి కాండమును తెచ్చుకొని వచ్చి ఇంట్లో తెచ్చుకొని వచ్చి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి ఆ ఆకులను గనక సంబంధించినటువంటి బీరువాలో పెట్టుకోవడము. అలాగే ముళ్ళతో పాటు ఉంటుంది కదా జమ్మి కాండము, దాన్ని ఆ పూజ చేసిన తర్వాత ఇంటిలో రాహుకాలంలో గనక ఆ సమయంలో ముందు గనక ఇంటికి గుమ్మాని గడితే నరదృష్టి, నరఘోష, ఇంట్లో ప్రయోగ బాధలు జరిగినా ఏమున్నా కానీ అవన్నీ పారిపోతాయమ్మా. ఇవి తంత్రములు, తాంత్రికము కాదు, తంత్రములు, చిట్టి చిట్కాలు. కాబట్టి ఇవి పాటించి కూడా మనం శుభాన్ని పొందవచ్చు, ఈ విధంగా చేయవచ్చు. ఇంకా జాతకరీత్యా ముఖ్యంగా చెప్పాలి అనంటే పనులలో ఆగిపోయినటువంటి వాళ్ళు, వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలు అమ్మాయిలైనా కానీ ఈ సంబంధించినటువంటి 6:15 నుంచి 7:15 మధ్యకాలంలో ఈశ్వరుడికి ఈ సంబంధించినటువంటి విభూతి నీటితో కలిపినటువంటి విభూతిని నీటిలో కలిపి ఆ నీటితో కనుక అభిషేకం చేసినట్లయితే ధన సంపత్తి పెరుగుతుంది. ఇక గురుహోర అయిపోయింది. 7:15 నుంచి
ఎనిమిదింబావు మధ్యకాలంలో కుజహోర ఉంటుంది. ఓకే. ఆ సమయంలో కుజదోషంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, సంతానం కలగకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, అలాగే మిస్క్యారీస్ అవుతున్నటువంటి వాళ్ళు ఆ కుజహోరలో శివుడికి సంబంధించి ఎర్రచందనం ఉంటుంది కదమ్మా, ఆ ఎర్రచందనాన్ని నీటిలో కలిపి ఆ ఎర్రచందనం నీటితో ఈశ్వరునికి అభిషేకం జరిపించాలి. అలాగే ఇంతకుముందు షష్ఠి తిథి ఉంది, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో చెప్పాను కదా, ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె. ఈ 6 నుంచి 7 మధ్యకాలంలో ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె అభిషేకం జరిపించి చెలివిడి నైవేద్యంగా ఈ కుజహోర 7 నుంచి 8 మధ్యకాలంలో పెట్టవచ్చు. ఇక రవిహోరలో ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, ఉద్యోగంలో ప్రమోషన్లు రాక, ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు, ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఈ 8 నుంచి 9 మధ్యకాలంలో రవిహోర ఉంటుంది. చెరుకు రసముతో ఆ యొక్క ఈశ్వరునికి అభిషేకం జరిపించినట్లయితే, లేదా లలిత అమ్మవారికి చెరుకు రసంతో అభిషేకం జరిపించినా తప్పకుండా ఉద్యోగ సమస్యలు తొలగిపోతాయమ్మా. ఇవన్నీ ఇంట్లోనే చేసుకోవచ్చా గురుగారు? ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైనటువంటి వాటికి ఆ రామచంద్రుల వారి చిత్రపటం ఉంటుంది కదా, ఆ సమయంలో ఆ రవిహోరలో 8 నుంచి 9 మధ్యకాలంలో ఆ భరతునికి ఓం భం భరతాయ నమః అంటూ 1008 సార్లు చదివి వంకాయతో చేసినటువంటి కూర నైవేద్యంగా పెడితే చాలా విశేషంగా శీఘ్రంగా ఉద్యోగం వస్తుంది. ఇది చేసి ఆచరించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ముఖ్యంగా ఈ 9 నుంచి 10 మధ్యకాలంలో శుక్రహోర ఉంటుంది. ఈ సమయంలో దాంపత్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు, అలాగే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలు, అమ్మాయిలు ఈ పటిక బెల్లం ఉంటుంది కదమ్మా, ఆ పటిక బెల్లాన్ని కొద్దిగా పొడి చేసి ఆ నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం జరిపించి కరవీర పుష్పములు అంటే గన్నేరు పుష్పములతో కనుక అర్చన చేసి పాయసాన్నం నైవేద్యంగా పెడితే తప్పకుండా వివాహ సమస్యలు తొలగిపోతాయి. ఇక బుధహోర ఇక్కడ 7, 8, 9, 10 నుంచి 11 మధ్యకాలంలో ఈ బుధహోర ఉంటుంది. ఈ 10 నుంచి 11 మధ్యకాలంలో బుధహోరలో వ్యాపార సంబంధంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ చక్కగా ఈశ్వరునికి ఈ పంచామృతాలతో అభిషేకము జరిపించి మీరు ఈ గారెలు నైవేద్యంగా పెట్టినట్లయితే వ్యాపార సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. అలాగే బుద్ధి సంబంధమైనటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. పిల్లల్లో బుద్ధి పెరుగుతుంది. ఇక 11 నుంచి 12 మధ్యకాలంలో చంద్రహోర ఉంటుంది. కాబట్టి ఆవు పాలతో ఈశ్వరునికి అభిషేకం జరిపించినట్లయితే మానసికంగా బాధపడుతున్న వాళ్ళు, ఎలోన్గా ఉన్నామని భయపడుతున్నటువంటి వాళ్ళు, మానసిక ధైర్యం, ఏ పని చేయాలన్నా ధైర్యం లేని వాళ్ళు ఈ సమయంలో గనక అభిషేకం జరిపించుకుంటే తప్పకుండా మానసిక సమస్యలు తొలగిపోతాయి. ఇక 12 నుంచి 1 ఉన్నటువంటిది చాలా మందికి కావాల్సినటువంటిది. వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో వృషభ రాశి, మిథున రాశి, వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష ప్రభావం ఉంది. కాబట్టి ఈ 12 నుంచి 1 మధ్యకాలంలో నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శనేశ్వరుడికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకము జరిపించి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టి ఆ విధంగా అదే సమయంలో వృద్ధాశ్రమంలో కానీ లేదా అనాథలకు కానీ పారిశుద్ధ్య కార్మికులకు కానీ ఏవైనా తినుబండారములు, వస్త్రములు కానీ ఫలములు కానీ ఇచ్చినట్లయితే శని దోషం ఖచ్చితంగా తొలగిపోతుంది. ఇక ఆ రోజున సంధ్యా సమయానికి మళ్ళీ శివాలయానికి చేరుకొని అర్చన జరిపించుకొని ఆ రోజున వీలైతే ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. ఆ రోజున చేయడం వల్ల తప్పకుండా గురు అనుగ్రహం కలుగుతుంది. గురు అనుగ్రహం కలగడం ద్వారా అన్ని పనులు కూడా ఆటంకాలు లేకుండా ముగిసిపోతాయి. లేస్తూనే ప్రతి మనిషి ఏదో ఒక పనిలో ఉంటాడు. ఆ పనులలో ఇక భవిష్యత్తులో ఒక మంచి గొప్ప పనులు పెట్టుకుంటాడు. ఆ పనులలో ఆటంకాలు తొలగిపోయి ఆనందంగా ఉండాలి అనుకున్నప్పుడు సాయంకాలం సంధ్యా సమయంలో శివార్చన జరిపించుకొని నక్షత్రము, చంద్రుడిని దర్శనం చేసుకొని భోజనం చేసుకుంటే చాలా మందికి ఈ యొక్క సమస్యలు అనేటువంటి తొలగిపోతాయి. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క ఆదివారము అమావాస్య సందర్భంగా డిసెంబర్ 1వ తారీఖు రోజున శ్రీశైల క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే వృషభ, మిథున, కర్కాటక, సింహతులు, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమే సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి పర్ హెడ్ 1500 రూపాయలకు చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అయితే గురువుగారు, ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ నిజంగా అందరికీ చాలా ఉపయోగపడేవి, చాలా చక్కగా ఉన్నాయి. కాకపోతే నాదొక చిన్న సందేహం. ఇప్పుడు ఉద్యోగరీత్యా ఇప్పుడు మాలాగా ఇలా బయటకు వచ్చే వాళ్ళకి సెలవులు పెట్టుకోవాలంటే కుదరదు. మరి అలా అని చెప్పి అరే పూజ చాలా చక్కగా చెప్పారు, అది చేసుకుంటే కనుక మా ఇబ్బంది నుంచి బయటపడతామనే ఆశ కూడా ఉంటుంది. మరి ఏం చేయమంటారు అలా కుదరని వాళ్ళని? అటువంటి కుదరని వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటంటే, వివాహం అయితే గనక భార్య కనుక ఉండి
భార్య చేయగలిగితే అది పరిహారం వస్తుంది. లేదు మేము భార్య కూడా జాబ్ ఎంప్లాయర్ అండి, మరి ఎవరు చేస్తేనంటే రక్త సంబంధికులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు చేసిన, ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల కోసం చేసిన ఆ ఫలితం వస్తుందమ్మా. వాళ్ళ గోత్రనామాలతో చేయించుకోవచ్చు. లేరండి మేము అందరం రిమోట్ ప్లేస్లో ఉన్నాం, మాకు ఆ సమయం అవన్నీ కూడా మాకు మ్యాచ్ కావు, మా తరపున చేసేవాళ్ళు ఎవరు లేరు అనేవాళ్ళు కూడా ఉంటారు. అటువంటి సందర్భంలో ఆ చెప్పబడినటువంటి సమస్యలకి మనం పరిహారాలు చెప్పాం కదా, ఆ ఏ హోర అయితే ఉన్నదో ఆ హోరకు సంబంధించినటువంటి అధిపతి యొక్క అష్టోత్తరం కనీసం హీనపక్షంలో ఒక 3 సార్లు అయినా కానీ పఠించుకొని నేను చేయలేకపోయినా ఆ ఫలితాన్ని నాకు అందివ్వు మహాదేవ అని చెప్పి ఆ యొక్క ఈశ్వరునికి ఒక్క నమస్కారం ఉత్తరం వైపు తిరిగి నమస్కారం చేసుకుంటే ఆ ఈశ్వరుడు నమస్కారం చేసుకున్న ఉత్తర క్షణమే, ఉత్తరం వైపు తిరిగి ఈశ్వరుడికి నమస్కారం చేసుకున్న ఉత్తర క్షణమే అతనికి ఆ యోగాన్ని అందిస్తాడు. ఆ మాట తథ్యము తథ్యము తథ్యం. అంటే మనం ఎక్కడున్నా ఉన్న దగ్గర నుంచి అష్టోత్తరం చేసుకోవచ్చు. ఉత్తరం వైపే, ఎందుకనంటే హిమాలయాలు ఉన్నాయి మన భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు కాబట్టి ఉత్తరం వైపున ఈశ్వరుడు నివసించే ప్రదేశం ఉంది కాబట్టి అక్కడ నమస్కారం చేసుకున్న ఈశ్వరునికి నమస్కారం చేసుకున్న ఫలితమే వస్తుంది. అయితే పరిహారం చేస్తే వచ్చే ఫలితమే అష్టోత్తరం చేసిన సమానమైన ఫలితం. కానీ అది ఎవరు చేయలేని పక్షంలో అయితే మనం తీసుకోవాల్సిందే, కానీ కుదిరినప్పుడు కూడా చేయలేదనంటే అది మానసిక దౌర్భాగ్యం అని చెప్పవచ్చు. ఓకే,